నచ్చావులే సినిమాతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యింది తెలుగమ్మాయి మాధవీలత. నాన్నీతో స్నేహితుడా అనే ఫ్లాప్ మూవీ చేసిన తర్వాత చిన్న చితక సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు. సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందులు, ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి, తన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఓ ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడింది. లవ్ పేరుతో ఒకడు హెరాస్ చేసేవాడని, సొసైటీలో ఉండే మగవాళ్ళ రాక్షసత్వాన్ని చిన్నప్పుడే పసిగట్టానని, మగాళ్లపై తన అభిప్రాయాలని, అనుభవాలని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు సెకండ్ క్లాస్ చదివేటప్పుడు క్యూట్గా ఉండడంతో చాలామంది మగాళ్ళు బొగ్గలు గిల్లేవారని, వాళ్ళ స్పర్శను బట్టి వాళ్ళది నెగిటివ్ టచ్ అని ఆ ఏజ్లోనే తేడా గమనించానని చెప్పుకొచ్చింది. వాళ్ళ వల్ల నా అన్నయ్యల్ని కూడా తేడాగా చూసేదాన్ని. హై స్కూల్ లెవెల్కి వచ్చేసరికి మగాళ్ళంటే అసహ్యం కలిగింది. అబ్బాయిలు ఏమన్నా అంటే కొట్టేసేదాన్ని. దాంతో రౌడీ పిల్లలా తయారయ్యాను. నన్ను చూస్తే స్కూల్లో అబ్బాయిలు పారిపోయేవారు. కాలేజ్లో నన్ను అక్క, చెల్లి అని పిలిచే వాళ్ళతోనే మాట్లాడేదాన్ని. కాలేజ్లోనే నా మీద గాసిప్ స్టార్ట్ అయ్యాయి. డిగ్రీలో బాయ్స్లో కూడా మంచి వాళ్ళుంటారని ఓ ఫ్రెండ్ చెప్పింది. అప్పుడు అతనితో ఫ్రెండ్షిప్ చేశాను. ఓపెన్గా మాట్లాడకూడనిది రొమాన్స్, సెక్స్ గురించే కదా. మిగతావన్నీ అందరూ ఓపెన్గానే మాట్లాడతారు కదా. నేను ఎవరికి అడ్వాంటేజ్ ఇవ్వను, ఎవరిని తీసుకోనివ్వను అంటూ మగజాతిపై తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కింది మాధవీలత. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.